అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ కార్యకర్త నందలూరు మండలం ఆడపూరు గ్రామంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుప్పాల వెంకట సుబ్బయ్యకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు హరిజనవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుప్పాల వెంకట సుబ్బయ్యకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన దీనిపై స్పందించి ఆదివారం వెంకట సుబ్బయ్య స్వగృహానికి చేరుకొని తక్షణ సహాయం కింద 50,000 రూపాయలను అందజేశారు. బాధితుని కుటుంబంతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం పూర్తిగా కోరుకునేంత వరకు పార్టీ అండగా ఉంటుందని, నిజమైన కార్యకర్త ఆయన ఆరోగ్యం గురించి గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, అన్ని విధాలా ఆదుకుంటామని, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా ఆయనకు అందేలా చర్యలు తీసుకుంటామన్నట్లు తెలిపారు. ఆసుపత్రి అవసరాల నిమిత్తం కూడా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మా కుటుంబ సభ్యుడైన కుప్పాల వెంకట సుబ్బయ్య గారు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగింది. కాస్త గుర్తించడంలో లేటు అయ్యింది. అయితే కనుక మంచి హాస్పిటల్లోనే వైద్యం తీసుకుంటూ ఉన్నారు. అతనికి కావాల్సినటువంటి అండదండలు తెలుగుదేశం పార్టీ తరఫున, మా తరఫున అతనికి ఎప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడే వారితో చర్చించడం జరిగింది. ఆ వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చును, ఆ ఎస్టిమేషన్ను తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎల్ఓసి తీసుకురావడం కానీ, ఇంతవరకు జరిగినటువంటి ఖర్చును ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అంతవరకు తాత్కాలికంగా అవసరాలను కూడా మేము దగ్గరగా ఉండి మా కుటుంబానికి సహాయకారిగా ఉంటాము. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంతో దాదాపు వైసీపీ వాళ్ళ అరాచకాలను తట్టుకొని ఎన్నో కేసులను పెట్టించుకొని మీరు చూసే ఉంటారు. జెండా ఎప్పుడు ఇంటిపైన రెపరెపలాడుతూ ఉంటుంది. కష్టకాలంలో కూడా ఉన్నారు. అటువంటి మంచి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి కార్యకర్త అనారోగ్యంగా ఉండడం అనేటువంటిది కాస్త బాధాకరమైన విషయమైన ఆ కుటుంబానికి, వారి అబ్బాయి కూడా మాకు తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా తెలుగుదేశం పార్టీ యాక్టివ్గానే ఉన్నాడు, మాతో పాటు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి పార్టీ, మేము అందరం కూడా అండదండల్లో ఉంటున్నామని తెలియదు.